ఆయన డ్రైవింగ్ రాబట్టే మేము అన్ని ప్లేసెస్ చూస్తున్నాంలే కానీ మరి ఇంకా నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఏదైనా శాల్వలు ఏదైనా బొకేలు లేకపోతే ఏదైనా అవార్డులో రివార్డులో ఉంటే ఇవ్వాల్సింది పోయి ఇట్లా అంటారా చెప్పు ప్రణయ్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు దగ్గర వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నేను బండి మీద పడేసిన అంటారు, అందుకే ఈసారి కార్లో తీసుకుపోతా. పడేయడం ఉండదు కదా, ఇప్పుడు కార్లో అంటే బండి అయినా పడితే బతుకుదామన్న ఛాన్స్ ఉంటది. కార్లు పోయి పెద్ద వెహికల్లో పడిపోతున్నాయంట, అదేంటి మరి? ఇప్పుడు ఎప్పుడు నెగిటివిటీ ఆలోచిస్తే ఇంకెప్పుడు నువ్వు కార్లో తిరుగుతావు చెప్పు. ఓకే ఓకే, 4 members చూస్తున్నారు. 4th లైక్ రావాలి, మీరు ఖచ్చితంగా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చదువుతా ఉండు. అంటే ఇప్పుడు మా అన్నకి డ్రైవింగ్ రాదా అంటావా వదిన పాపం? అడుగు ప్రణయ్, అట్లా అడుగు ప్రణయ్, నాకు రాదంటారా? ఇప్పుడు వచ్చు ప్రణయ్, నేను ఇప్పుడు ఒప్పుకుంటా. ఇంత ముందుకు అలా జరిగింది కానీ ఇప్పుడు వచ్చు. ఇగో మన తప్పు లేకుండా అవతలోడు వచ్చి కుదిరినా నాదే తప్పు అంటది అక్క, అట్లా ఉంటది. అట్లేమనను, అలా జరిగినప్పుడు నేనే తిట్టా, ఈయన తిట్టాడు, తిట్టను కూడా తిట్టాడు, నేనైతే తిట్టాను. నేనేమంటా అంటే పాపం వాడు ఏ టెన్షన్లు వచ్చి గుద్దిపోయిండో పోనీలే అంటా. నేనైతే అలా కాదు. అమ్మో, మనకి ఎవరైనా అంత మంచితనం కూడా పనికిరాదని అర్థమైంది ప్రణయ్ తర్వాత. సర్లే ఇక పోనీలే, మనం ఇన్సూరెన్స్ ఉంది ఇక బండికి, నాకేం ప్రాబ్లం లేదులే అనుకుంటా నేనైతే. మంచోడే కదా ప్రణయ్, అంతే, ఆ మాత్రం ఉంటుంది మనతోనే. మంచోళ్ళకి అన్ని కష్టాలు అంటారుగా. అట్లుంది. మన్నించయ్యా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. కష్టాలయ్యా ఈడ వస్తుందయ్యా, నువ్వు ఎందుకు గుర్తున్నావా ముందుకి అంటే నాకు కనిపించట్లేదు, నువ్వు చదివి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ వేసుకోండి. ఫస్ట్ లైక్ వేసుకొని మాట్లాడుకుందాం. లైక్ చేసేస్తే మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం. ఇంకా చాలా మంది వస్తారు మన ఛానల్కి చూడడానికి. సో అందుకని మీ లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, మీరు జస్ట్ డబుల్ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది నాకు. సో అదనమాట. సో ఇప్పుడు మేము ఏ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే డ్రైవింగ్. సో డ్రైవింగ్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, కొద్దిమంది స్పీడ్గా వస్తారు, కొద్దిమంది స్లోగా వస్తారు కదా. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీరు డ్రైవ్ చేస్తే మీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, మా ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది అనమాట. డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే కొంచెం తక్కువ చేయండి. ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే డ్రైవ్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ప్రణయ్ ఎట్లా చెప్పినా బాగా చెప్పినా. అప్రిషియేట్ చేయండి రా, క్లాప్స్ కొట్టండి రా, గిఫ్ట్స్ ఇవ్వండి రా. ఏంట్రా మీరు ఇట్లా చేస్తున్నారు ఏట్రా? చిటికెలు బాబు, చిటికెలు. ఐఎమ్ న్యూ వన్ అన్న, సబ్స్క్రైబ్ చేసా అన్న. ప్రణయ్ పేరు మీద ఇంకో ప్రణయ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సేమ్ డిపి, సేమ్ నేమ్. హౌ? ఇట్స్ రియల్లీ షాకింగ్ టు మీ. ప్రణయ్ నీ పేరుతో ఇంకో ప్రణయ్ వచ్చిందా, లేకపోతే నువ్వే ఇట్లా కామెంట్ పెట్టినావా? నువ్వు నాకు ఎప్పుడు నా ఛానల్లో కింద పెడతానే ఉంటావుగా, అన్న అది అన్న ఇది అని. అంటే ఐ మీన్ వీడియోస్ బాగున్నాయి బాగాలేవు అని చెప్పి. మైండ్ బ్లోయింగ్. చప్పట్లు. ఎస్, వీఆర్ వెయిటింగ్. చెప్పట్లేవు. డ్రైవింగ్ గురించి చెప్తున్నాడు ఇతగాడు. నేను డ్రైవింగ్లో 8 వేస్తా, 8 ఆకారం 8 వేస్తా, 8 వేస్తా, 6 వేస్తా, హెచ్ వేస్తా, అవి కూడా వేస్తా. అవి నాకు ఇదివరకు తెలియకపోయేది. 8 వేయగలుగుతాం అంటే ఏంది 8, 9 అంటారు, అది ఏంది అనుకునేది. తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ పోయినాక అర్థమైంది 8 అంటే ఏంది, 6 అంటే ఏంది, తర్వాత 7 అంటే ఏంది, ఆ నెంబర్స్ ఎట్లా వేస్తారు అని చెప్పి కార్లో. సో అట్లా నేర్చుకున్నాను అనమాట. సో నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ లైవ్ సాక్షిగా, రాజీని కార్లో ఎత్తా చూపిస్తా నేను అంతేందో. నాదే అన్న అది. మేము షాక్ అయినా ఒకసారి, ఎవరబ్బా కొత్త అయినా మళ్ళీ ప్రణయ్ అదే పెడతాడు మమ్మల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ ఎవరు చేసిరా అని. లవ్ స్టోరీ పార్ట్ 2 చెప్పమంటారా? ఎవరు లేరు. ఎవరు లేకపోయినా ఏంటి, వినే వాళ్ళు వింటారుగా. ఓకే, నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆడ కింద నా 4th బటన్ ఉందా, ఆ 4th బటన్ ప్రెస్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. ఆ 5 minutes నువ్వు కామెంట్ రావు కాబట్టి నీ పాటకి నువ్వు చెప్పుకుంటూ పోయినావు అనుకో, దాన్ని మళ్ళీ మనం వీడియో చేసి మన ప్రేక్షకుల కోసం ఇవ్వచ్చు అనమాట. సో నువ్వు స్టార్ట్ చేస్తావా? నేను స్టార్ట్ చేస్తా. ఎస్, లెట్స్ గో. ప్రణయ్ వినండి.